నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుస సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు. వందల కోట్లలో డబ్బు కట్టలు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డీఎస్పీ భీమిరెడ్డి అక్రమాస్తుల చిట్ట చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో భీమిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, బెంగళూరుకు దగ్గరలో 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 2 ఎకరాలు, జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలను కూడా గుర్తించారు. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన డైరీలో 10 మందికి పైగా బినామీల వివరాలను కూడా అధికారులు గుర్తించారు. దాదాపు నెల రోజుల్లో వందల కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరి కేసులో 1.5 కోట్లు గుర్తించి సీజ్ చేశారు. అండ్ అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చెందిన 100 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ డిఈ కిషన్ కేసులోనూ 100 కోట్ల ఆస్తులను బయటపడ్డాయి. అండ్ అలాగే టీజీఎస్పీడీసీఎల్ ఏడీ అంబేద్కర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీధర్ కేసులోనూ కోట్ల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మల్లారెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. అవినీతిపై దాడులు చేసి వదిలేయడమేనా? ఆస్తుల పరిష్కారం, అసలైన పరిష్కారం కోసం చర్యలు లేవా? ఏసీబీ యాక్షన్ తీసుకుంటున్నా అవినీతి ఎందుకు ఆగడం లేదు? కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వరకు అధికారులు ఏం చేస్తున్నారు? సోదాలు, స్వాధీనాలు, కేసులు, మరి అవినీతికి అడ్డుకట్ట ఎక్కడా? అక్రమాస్తుల కేసులో పెద్ద చేపలు తప్పించుకుంటున్నాయా? ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అనలైజ్ అండ్ సమరైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. ఓవర్ టు యు సుధా. రైట్ శివాని, థ్యాంక్ యూ. నిజంగానే ఇటు డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి కేసు సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే 300 కోట్లకు పైగా ఆస్తులను కూడా ఇటు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సో ఓవరాల్ గా అసలు పోలీస్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఈ భీమిరెడ్డి ఆస్తులు అక్రమార్జన అనేది కూడా మొత్తం 300 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా అసలు భీమిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అయితే భీమిరెడ్డి మాత్రమే కాదు, అదేవిధంగా గతంలో ఇందాక మీరు చెప్పినట్టు ఇటు నరహరి కావచ్చు, శివబాలకృష్ణ కావచ్చు, లేదంటే శ్రీధర్, అంబేద్కర్, వీళ్ళందరూ కూడా 100 కోట్ల పైన అవినీతి తిమింగలాల కిందనే చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా 100 కోట్ల అవినీతి చేసినటువంటి క్లబ్ లో ఉన్నవారే. అయితే ముందుగానే ఇటు ఇంత పెద్ద అవినీతి తిమింగలాలని పట్టుకోవటం ఒక మేరకు కాస్త వ్యవస్థల మీద నమ్మకం కలిగిస్తున్నప్పటికీ కూడా వాటి తరువాత జరిగే యాక్షన్ అనేది చాలా ఆలస్యం అవుతుంది. తర్వాత అసలు ఏం జరుగుతుంది? మొత్తం ఏసీబీ దాడులు అన్నప్పుడు మాత్రమే హడావిడి నడుస్తుంది. ఆ తర్వాత దాడుల తర్వాత వెనక ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏమైనా శిక్షలు పడుతున్నాయా, లేదంటే ఆ ఆస్తుల సంగతి ఏంటి, ఏం జరుగుతుంది? ఈ వివరాలు అనేవి మాత్రం ఇంకా బయటికి రావట్లేదు. సో ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ భీమిరెడ్డి కేసు కూడా ఇంకా ముందుకు కదలలేదు. సో వీటన్నిటికీ సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సో ఉదయ్ కిరణ్, ఇటు ఏసీబీ దాడులప్పుడు మాత్రమే హడావిడి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మేము ఇన్ని కోట్ల ఆస్తుల్ని మేము సీజ్ చేసాం, మేము ఇన్ని కోట్ల ఆస్తుల్ని బట్టబయలు చేసాం, ఇంత అవినీతి చేశారు, ఇంత అక్రమార్జన ఉంది అంటూ కూడా లెక్కలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ తర్వాత మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుంది? దీని వెనక ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనుకోవచ్చా? పై స్థాయి అధికారులు అక్రమాస్తుల చిట్టా కూడా ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇందులో భాగంగానే ఒక్కొక్క డిపార్ట్మెంట్ పై కూడా ఇప్పటికే అనేక మంది అక్రమాస్తుల చిట్టా కూడా బయటికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో భాగంగా తాజాగా ఏదైతే డిఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వెలువ కూడా చిట్టా కూడా బయటకు తీశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆయన కానిస్టేబుల్ తో డిఎస్పీ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో 300 కోట్లకు పైగా ఆస్తులు కూడా సంపాదించారని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నప్పటికీ దాదాపు 2 రోజుల నుంచి కూడా అక్రమాస్తులకు సంబంధించిన ఇప్పటికీ ఐటీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే డిఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన బిఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం కూడా కింద కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చి కూడా డిఎస్పీ భీమిరెడ్డి అధికార నివాసంలో కావచ్చు, వారి చుట్టాల నివాసాల్లో కావచ్చు అనేక ఆస్తులు కూడా గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో కూడా ల్యాండ్స్ కొన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇందులో ఈడీ అధికారులకు అటు ఏసీబీ అధికారులు కూడా ఏదైతే ఈడీ అధికారులు భీమిరెడ్డికి సంబంధించిన ఫైల్స్ కానీ ఆధారాలు కానీ ఏదైనా ఉంటే మాత్రం మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులను కూడా కోరినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కిలోల కొద్ది బంగారం కావచ్చు, కట్టల కొద్ది నోట్ల కట్టలు కావచ్చు,
దాంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ల్యాండ్స్ కొన్నట్టు కూడా అటు సమాచారం వస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులు మాత్రం దీన్ని తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 300 కోట్ల పైగా ఆస్తులు అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు ఫైల్ చేయకుండా కేవలం కాలయాపన చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే భారీ తిమింగలాలను పట్టుకుంటున్న నేపథ్యంలో ఒకవైపు సంతృప్తి ఉన్నప్పటికీ మరోవైపు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మరొక ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యుల్లో కావచ్చు, వారి బినామీల పేర్లతో కూడా అనేక అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల్లో కూడా ఒక ల్యాండ్స్ కొన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆయన ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ డైరీలో తన బినామీలో ఎవరెవరు ఉన్నారో వారి పేరిట ఏమేమి కొన్నారు అనే అంశాలపై కూడా ఆ డైరీలో రాసినట్టు మనకు తెలుస్తోంది. ఆ డైరీని ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కూడా ఆ డైరీలో ఎవరెవరైతే పేర్లు రాశారో వాళ్ళ పేర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కూడా అనేక కొద్ది నగదు కావచ్చు, లక్షల్లో డబ్బుల కట్టలు కావచ్చు, అటు బంగారం, ఇటు వెండి స్థిరాస్తి చరాస్తులు కూడా ఈడీ అధికారులను, ఏసీబీ అధికారులు అటు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో కూడా మాకు అప్పచెప్పాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా ఈడీ అధికారులు కోరినట్టు సంబంధించినప్పటికీ ఈడీ అధికారులు, ఐటీ శాఖ అధికారులు, అటు ఏసీబీ అధికారులు అందరూ కలిసి కూడా ఈ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి అనేక అంశాలపై కూడా అటు భీమిరెడ్డిని ఆరా తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడెక్కడైనా అక్రమాస్తులు ఉన్నాయా, ఇంకా ఎన్ని వందల కోట్లు కూడా అక్రమాస్తులు సంపాదించారు, దీనికి కారణం ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, అటు పెద్ద పెద్ద డీలింగ్స్ వాళ్ళని అక్రమాస్తులు కూడా సంపాదించినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి తిమంగళాలు బయటపడుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఉదయ్ కిరణ్ ఇటు కంప్యూటర్ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి భీమ్ రెడ్డి ఇన్ని వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించి అవినీతి చేశారంటే మరి ఇతర కీలకమైన పోస్టుల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? మరి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏమైనా మిగిలిన కీలకమైన శాఖల్లో కూడా దర్యాప్తు చేయడానికి ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగారంటే ఈయన వెనకాల ఎంతమంది హస్తం ఉందా అని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకనంటే చిన్న స్థాయి నుంచి ఒకేసారి పెద్ద స్థాయి ఉద్యోగం ఎదిగిన ఈయన భీమిరెడ్డి అనేక అక్రమాస్తులు కూడా కూడగొట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆయన ల్యాప్టాప్స్, ఆయన సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ కానీ, అటు సిస్టమ్ సంబంధించిన ప్రతి కూడా స్వాధీనం చేస్తున్నారు. సంబంధించిన ఇప్పటికే అధికారులు, ఏసీబీ అధికారులు ఈ భీమిరెడ్డిని తీసుకొని ఇతర శాఖల అధికారులలో కూడా ఇలాంటి అక్రమాస్తులు ఎవరెవరైతే కూడబెట్టారో వారిపై కూడా కొద్దిగా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ భీమిరెడ్డి వారి ఇంట్లో కావచ్చు, వారి కుటుంబ సభ్యుల ఇంట్లో కావచ్చు, వారి బినామీల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కూడా అనేక పత్రాలు కూడా దొరికినట్లు కూడా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులు దాదాపు నెల రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ దీనిపై ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనికి సంబంధించిన కేవలం సోదాల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణ మాత్రం వస్తుందా? ఉదయ్ కిరణ్, అయితే ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి ఇంత పెద్ద సామ్రాజ్యం అంటే అతని వెనక మొత్తం 10 మంది బినామీలను పెట్టేంత ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడంటే వెనక ఇంకా ఎంత పెద్ద మంది ఉండవచ్చు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ఇంత పెద్ద అవినీతి సామ్రాజ్యం వెనక ఎవరు పునాదులుగా ఉన్నారు? మరి దీనికి సంబంధించి విచారణ ఏమైనా చేస్తున్నారా? డిఎస్పీ స్థాయిలో ఉండి దాదాపు 300 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించారంటే దీని వెనుకల రాజకీయ నేపథ్యం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకనంటే ఈ అక్రమాస్తులలో కేవలం 1-2 లక్షలు లంచం ఇస్తేనే ఏసీబీ అధికారులు పట్టుకుంటున్న నేపథ్యంలో దాదాపు 300 కోట్ల వరకు కూడా అక్రమాస్తులు సంపాదించారంటే దీని వెనుకల ఎవరెవరి హస్తం ఉందని అనే అంశాలపై కూడా ఏసీబీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ప్రభుత్వ నేతలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే పోలీస్ శాఖల్లోనే పై స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై కూడా చిన్నంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోదాల్లో కూడా అనేక పేర్లు కూడా వినిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కావచ్చు, అటు ప్రభుత్వ అధికారుల పేర్లు కావచ్చు, అటు పోలీస్ శాఖల్లోనే పై స్థాయి అధికారుల పేర్లు కూడా ఇచ్చినట్లు కూడా మనకు కొంత సమాచారం ఉంది. అంటే ఏదైతే అక్రమాస్తులు సంపాదించిన నేపథ్యంలో కూడా వారికి కూడా
వాటాలు ఏమైనా వెళ్ళాయా, లేకపోతే ఈ కేసుని ఎందుకు డీలే చేస్తున్నారు, దీనికి సంబంధించిన సోదాలే కేవలం సోదాలు నిర్వహిస్తున్నారు తప్ప దీనిపై యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి కొంత ఆరోపణ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఈ అక్రమాస్తులలో వారికి ఏమైనా వాటాలు ఉన్నాయా, లేకపోతే వారివి కూడా ఇందులో ఏమైనా అంటే అక్రమాస్తులకు సంబంధించిన ఏదైనా సెటిల్మెంట్ల దాంట్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఏమైనా వాటా ఉందా అనే విషయాల్లో కూడా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుధా. సో ఉదయ్ కిరణ్, అయితే ఇంకా భీమిరెడ్డికి సంబంధించి ఇంకా కేసు కూడా కంప్లీట్ కాలేదని తెలుస్తుంది. సో దానికి సంబంధించి అసలు ఇప్పుడు ప్రస్తుతం భీమిరెడ్డి ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించి అసలు కేసు ఏమైనా రిజిస్టర్ చేశారా? భీమిరెడ్డికి సంబంధించిన ఇప్పటివరకే అక్రమాస్తుల 300 కోట్ల మేరకు గుర్తించారు. ఇంకా ఏమైనా ఎక్కువ దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అటు బంధువులు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఏమైనా ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ల్యాండ్స్ కొన్నారా, దానికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, ఇతర అటు గోల్డ్ కావచ్చు, అటు వెండి ఆస్తులకు సంబంధించిన ఎక్కడైనా ఫ్లాట్లు విల్లాస్ ఏమైనా కొనుగోలు చేశారా అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం మాత్రం భీమిరెడ్డి అధికారుల విచారణలో ఉన్నారు. విచారణకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన ద్వారానే తెలుసుకునేందుకు కూడా నిజాలు బయటపడటంతో అటు అధిక పోలీస్ శాఖల అధికారులలోనే కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న స్థాయి వ్యక్తి కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించడం ఏంటని చెప్పేసి అటు పోలీస్ శాఖలో కూడా కొంత చర్చనీయంగా కూడా మారిన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఉదయ్ కిరణ్, అయితే ఎంతో కీలకమైనటువంటి ఇటువంటి పోలీస్ శాఖలో ఇటువంటి అంటే సమర్థుల కన్నా కూడా లంచాలు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకున్న వారి వాళ్ళే ఇటువంటి బాధ్యతారహితమైనటువంటి ఏజెంట్ కలెక్షన్లుగా మారుతున్నారు. అందుకే ఈ వ్యవస్థకి నాశనం అవుతుందంటూ కూడా మాటలు వస్తున్నాయి. ఎస్తుగా కొంతమంది అంటే ఏదైతే చిన్న స్థాయి ఉద్యోగులు లంచాలు ఇచ్చి పోస్టులు తీసుకుంటున్న నేపథ్యంలో వారికి మాత్రమే కొంతమంది సెటిల్మెంట్లు కావచ్చు, ల్యాండ్ విషయాలు కావచ్చు, ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు ల్యాండ్ విషయాల్లో తల దుర్చొద్దాలని చెప్పేసి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు మాత్రం ల్యాండ్ లో సెటిల్మెంట్ విషయంలో దూరి అనేక అక్రమాస్తులు కూడా సంపాదించినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన భీమిరెడ్డి విషయంలో కావచ్చు పై స్థాయి అధికారులు కొంతమంది పేర్లు వినిపించినా ఎవరెవరు అనే అంశాలపై మాత్రం ఇప్పటివరకు పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. కేవలం పై స్థాయి వ్యక్తులు ఉన్నారు, వారి హస్తం ఉన్నట్లు కూడా గుర్తించామని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నప్పటికీ ఎవరెవరనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కనిపిస్తోంది. అటు ప్రభుత్వ అధికారులా, లేకపోతే అటు రాజకీయ నాయకుల, లేకపోతే ప్రతిపక్ష నాయకుల, లేకపోతే పోలీసు శాఖలకు సంబంధించిన ఇతర అధికారులు అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదయ్ కిరణ్, అయితే ఒక సామాన్యుడు ఒక చిన్న సర్టిఫికెట్ కోసం దేనికైనా వెళ్ళాలి అంటే ప్రతి చోట కూడా ఇటువంటి లంచాలు, ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా వ్యవస్థని నీరుగార్చే విధంగా, కుప్పకూల్చే విధంగానే ఉండబోతున్నాయి కదా. మనం చూసినట్లయితే ఏదైతే సినిమా ఠాగూర్ సినిమాకి సంబంధించిన అంటే ఠాగూర్ సినిమా లెవెల్లో కూడా ప్రతిదీ ఏది కావాలన్నా అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఏది కావాలన్నా లంచం అనే వ్యవస్థలో కూడా కూరుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతిదీ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా లంచం అనే పరిస్థితి కూడా వరకు దిగజారిపోయిన వ్యవస్థ కూడా తయారైంది అన్నట్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రతి ఒక సామాన్యుడు 100 కోట్లు ఎలా సంపాదించాడు అనే కొంత విషయాన్ని కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి వచ్చిన వ్యక్తి ఒక సామాన్యుడు, అటు పై స్థాయి అధికారులు ఇప్పటి వరకు అన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించలేదు. కానీ ఈయన కేవలం అతి తక్కువ కాలంలోనే ఇన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించడం ఏంటి అని చెప్పేసి ఈయనకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందా అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక్క పోలీస్ శాఖలోనే కాకుండా ప్రతి శాఖలో కూడా ఇదే తంతు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ, వైద్య శాఖ అనేది చాలా కీలకమైన శాఖలు. ఎందుకంటే వైద్య శాఖ అనేది మారుమూల గ్రామం నుంచి అటు సిటీ వరకు కూడా వైద్య శాఖలకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిదీ తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు వస్తుంటారు. కాబట్టి వారికి కూడా వైద్య శాఖలో కూడా పరువులు ఎక్కువైపోయారు అన్నట్టు కొంతమంది కొంత ఆరోపణ వస్తున్నప్పటికీ వైద్య శాఖలో కూడా ఏ అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఎవరైనా అక్రమంగా కూడా పెట్టారు, వారి సంపాదించారు, వారి చేసినట్టు ఏ స్థాయి పై స్థాయి వారికి కూడా అధికారులను ఏసీపీ అధికారులు ఒక కంట కనిపెట్టేటట్టు కూడా
రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఇప్పటికే కూడా అవినీతి తిమింగలాలకు సంబంధించి ఏసీబీ దాడులు చేస్తుంది, పట్టుకుంటుంది, వాళ్ళ అక్రమార్జాన్ని బయట పెడుతుంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు కేసు అనేది నీరు గారిపోతుంది, మరి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సో కిరణ్, ఇటువంటి కేసులన్నీ అప్పుడు కూడా ఏసీబీ దాడులన్నీ జరుగుతున్నాయి, తర్వాత మాత్రం కేసు ఎందుకు నీరు గారిపోతుంది? అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఇటువంటి ఏసీబీ దాడుల కేసుల్లో శిక్ష పడే శాతం కూడా చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో అసలు ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవచ్చు? పచ్చడి వరకు చొక్కా వేస్తే ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ డిఎస్పీ భీమిరెడ్డి అక్రమాస్తుల వ్యవహారం చూస్తే ఈ సామెత గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన ఎస్ఐగా ఉద్యోగం చేపట్టినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా ఖరీదైనటువంటి కాస్ట్లీ పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేయడం, చేతివాటం చూపడం, రియల్ ఎస్టేట్ సంబంధించిన రియల్టర్లతో కుమ్మక్కు కావడం, ఇతర ఆస్తులు కూడబెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఆయన అక్రమాస్తులు సంబంధించి 2 నుంచి 300 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. ఇంట్లో నోట్ల కట్టలు డబ్బు సంచులు, అదేవిధంగా కిలోల కొద్ది బంగారం, కిలోల కొద్ది వెండితో పాటు ఖరీదైనటువంటి ప్రాంతాల్లో విల్లాలు, వ్యవసాయ భూములు సంబంధించిన పత్రాలు కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఆయనకు సంబంధించి బంధువులకు సంబంధించి కావచ్చు, బినామీ ఆస్తులకు సంబంధించి 100 కోట్ల ఆస్తులు పట్టుబడ్డప్పటికీ కూడా ఆయనపై చర్యలు ఏమన్నా ఉన్నాయా అంటే సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయనకు రాజకీయ పలుకుబడి ఉందా, లేదంటే ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి ఎవరికైనా వాటాలు వెళ్తున్నాయా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితిలో మనం చూసాం. ఎందుకంటే ఒక చిన్న అధికారి 5,000, 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డటువంటి వారిని ఇమ్మీడియట్ రిమాండ్ కు పంపేటువంటి ఏసీబీ అధికారులు 100 కోట్ల అక్రమాస్తులు బయటపెట్టప్పటికీ కూడా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఆయన అక్రమాస్తుల వ్యవహారం చూస్తే నిజంగా ఆయన డిఎస్పీగా పనిచేశాడా, లేకుంటే అంబానీ ఆదానీలకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ లో సలహాదారుగా పనిచేశాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. డిఎస్పీ భీమిరెడ్డి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు నెలకు వచ్చే జీతానికి ఆయనకు ఇప్పుడు దొరికినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఏ మాత్రం పొందలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనని ఇలానే వదిలిపెడితే రేపటి రోజు మంత్రులకు, ముఖ్యమంత్రులకు కూడా ఎన్నికల ఫండ్ రిలీజ్ చేసేటువంటి ఆ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన సంబంధించి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా పెదవి విప్పని పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాలని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణలో తేలినప్పటికీ కూడా ఆయనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం, ఈ కేసును తూతూ మంత్రంగానే ముగుస్తారా అనేటువంటి అనుమానాలు కూడా ఇటు ప్రజల నుంచి కూడా వినపడతా ఉన్నాయి. మరి ఈ కిరణ్, ఇటు ఆల్రెడీ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు భీమిరెడ్డి ఎదిగారు అంటున్నారు. మరి ఈ క్రమంలోనే కూడా కరప్షన్ కింగ్ గా మారినప్పుడు అసలు ట్రాక్ రికార్డ్, భీమిరెడ్డి ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది? సో గతంలో కూడా ఏమైనా ఎలిగేషన్స్ ఏమైనా వచ్చాయా? ఈయన మొదటి నుంచి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా ఆ డిపార్ట్మెంట్ శాఖ, ఆ పోలీస్ శాఖలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైనా పిఎస్ కు సంబంధించి ఏదైతే అంటే ఎక్కువగా కూడా లూప్ లైన్ లో ఉండకుండా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎక్కువ విధులు నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ అవుతుందో, ఎక్కడైతే బిజీ స్టేషన్స్ ఉంటాయి, అంటే ఆయన ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి ఎస్ఐగా, తర్వాత సిఐగా, ఇప్పుడు డిఎస్పీగా పనిచేసిన పిఎస్ ఉన్నాయో పిఎస్ కాస్ట్లీ పిఎస్ గా తెలుస్తా ఉంది. ఎక్కువ కూడా రియల్ ఎస్టేట్ దందా, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందో ఆ దందాలకు ఎక్కువ కూడా ఇల్లీగల్ బిజినెస్ ఎక్కడ నడుస్తాయో అక్కడ ఆయన వాలిపోతుంటాడని కూడా తెలుస్తా ఉంది. అక్రమార్కులకు సంబంధించి కూడా ఆయనతో అంటగాకడం, అదేవిధంగా రియల్టర్లతో అంటగాటంతో పాటు న్యాయాన్ని అన్యాయంగా చూపించడం, అన్యాయాన్ని న్యాయమని చూపించడంలో ఈయన సిద్ధహస్తుడు అని కూడా తెలుస్తుంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు ఫేవర్గా కేసులు ఉంటాయనేటువంటి అభిప్రాయం ఆ శాఖలోనే గట్టిగా వినిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈయన పనిచేసేటువంటి ప్రతి స్టేషన్ సంబంధించి ఎవరు పిఎస్ వచ్చినా ఆయన వద్దకు డబ్బు సంస్థలకు వెళ్తేనే ఆ పని అవుతున్నటువంటి ప్రచారం అయితే ఇప్పుడు పోలీస్ శాఖలో జోరుగా నడుస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. తాజాగా మనం చూస్తా ఉన్నాం, ఆయనకు సంబంధించి ఇప్పటికే 2 నుంచి 300 అక్రమాస్తులకు సంబంధించినటువంటి, అంటే ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనేటువంటి ఆధారాలతో బయటపడ్డప్పటికీ కూడా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి అభిప్రాయం ఇటు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. చాలా
సందర్భాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న అధికారి ఒక 5,000 లేదా 10,000 లంచం తీసుకున్నటువంటి అధికారిని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేటువంటి ఏసీబీ అధికారులు వందల కోట్లు వందల కోట్ల సంబంధించి అక్రమాస్తులు బయటపడ్డప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎందుకు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టుకుంటున్నారు అనేటువంటి కిరణ్ అయితే దీనికి సంబంధించి మొత్తం భీమిరెడ్డి డైరీలో మొత్తం 10 మంది బినామీల వరకు కూడా డీటెయిల్స్ అయితే అధికారులు కనిపెట్టారు. సో ఇటు దీనికి సంబంధించి బినామీ ఆస్తుల నిషేధిత చట్టం అనేది కూడా ఉంది. అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఇటు భీమిరెడ్డి వారి బంధువులు స్నేహితులలో కూడా బినామీలుగా పెట్టి వీటి పెట్టినప్పుడు ఎందుకని ఇంకా అధికారులు వారిని ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీరు అన్నట్టు ఆయనకు సంబంధించి చాలా అంటే ఆయన బంధువులు కావచ్చు, దగ్గర అంటే నమ్మకంగా ఉండేటువంటి స్నేహితులకు సంబంధించి కూడా అయితే ఆ ఐటీ నుంచి తప్పించుకునేందుకు బినామీ ఆస్తులు కూడా ఇటు ఏసీబీ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించి ఏదైతే అకౌంట్స్ తో కూడా వారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించి కావచ్చు, ఇటు అకౌంట్స్ కూడా కోట్ల కొద్ది డబ్బు ఉన్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అకౌంట్స్ ఫ్రీజ్ చేశారా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరోవైపు ఆయనకు సంబంధించి బెంగళూరు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ లోని ఖరీదైనటువంటి ప్రాంతాలైనటువంటి మరి ఎక్కువగా గచ్చిపోయి ఆ ప్రాంతాల్లో కూడా ఖరీదైనటువంటి విల్లాలు, ఖరీదైనటువంటి ప్లాట్లు, అదేవిధంగా అపార్ట్మెంట్ ప్లాట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించినటువంటి పత్రాలను మొత్తం కూడా ఎవరెవరి బినామీల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. వీటితో పాటు బెంగళూరుకు సంబంధించి కూడా బెంగళూరులో కొంతమంది బినామీల పేర్లతో కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు కూడా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం సంబంధించి వారం రోజులుగా నడుస్తున్నప్పటికీ కూడా ఆయనపై ఇంతవరకు ఎందుకు లేదు, ఎందుకు ఈ కేసులు నీరు గారుస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఇటు ప్రజలకు కూడా వినపడతా ఉన్నాయి. ఆ శాఖ నుంచి కూడా పలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ స్థాయి, హోంగార్డ్ స్థాయి అధికారి తప్పు చేస్తేనే కఠినంగా శిక్షించేటువంటి ఏసీబీ అధికారులు డిఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు వదిలిపెడుతున్నారనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఇంత పెద్ద అవినీతి తిమింగళాలను కూడా ఇటు ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకుంటున్నాయి. సో వాటి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, అంత పెద్ద షాక్స్ ఎవరున్నారు, సో వాళ్ళని కూడా డీటెయిల్స్ తీసుకోవాలి. సో విచారణని మరింత తొందరగా పూర్తి చేసి ఇటువంటి వారికి శిక్షణ పడేలా చూడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. లైవ్